శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే రవి ఉండడం స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా కొద్దిపాటి కోపం ఉండడము, అలాగే తెలివిగా ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండడము, కొద్దిపాటి ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది పెద్ద పక్క పెడదామండి. ఎందుకంటే వచ్చే స్థితిలో ఉంటాడు. 5th house లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, 3 degrees దగ్గర ఉంటాడు. కానీ ఇప్పుడు 5 degrees దగ్గర వచ్చాడు, సామాన్యంగా ఉంటాడు. సరే పక్క పెడితే సెకండ్ గురు ప్రభావం వలన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుందండి. అంతేకాకుండా 2వ ఇంటి వాడు కూడా శుక్రుడు 12వ భావంలో ఉండడం వలన, రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన విదేశీయానం ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా 2nd house లార్డ్ 12వ భావంలో ఉండడము, 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడము, అలాగే కష్టపడి ధనార్జన సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు. అంటే మీ జాబ్ రీచా, మీ బిజినెస్ రీచా విదేశాలు వెళ్ళడము, అక్కడ మీరు బాగా సక్సెస్ అయి తీరుతారు. ధనం విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. గాయకులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మీ హౌస్ లార్డ్ కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం అంత అదృష్టమేం కాదండి. ఆయన 16 degrees దగ్గర ఉన్నాడు, అంత అద్భుతమేం కాదు. అంటే జనరల్గా ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇబ్బంది కలగడము, అలాగే కొత్త వ్యాపార సంస్థలు సంబంధించిన వాటిల్లో కూడా కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడము, మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగు లేకుండా ఉండడము జరుగుతుందండి. ముఖ్యంగా భూములు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి కొద్ది జాగ్రత్త వహించవలసిందే. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకొని ఇప్పుడు ఈ ఇళ్ళు కానీ, పొలాలు కానీ, వెహికల్స్ కానీ కొనుక్కుంటే చక్కటి ఫలితాలు ఇస్తాయండి. అంతేకాకుండా మీ రాశాది 5th house లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ద్వారా మీకు ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మీ కేతు కూడా అద్భుతంగా ఉన్నాడండి, గురుదృష్టి కూడా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే 6వ భావంలో ఉన్న కేతు సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తాడు. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం ఇవంటాం కదా, వాటిని మీరు ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుందాం, వాటిలో విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అక్కడ అంటే విదేశాల్లో కూడా మీకు సర్వం శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేనమామలకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా 6వ భావం వెరీ స్ట్రాంగ్గా ఉందంటే రోగ భయం కానీ, రుణ భయం కానీ, శత్రువుల వలన భయం కానీ ఉండదు. చక్కగా ఉంటారండి, మీకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయత ఎక్కువ. సడన్ గెయిన్స్ మీకు ఎక్కువ ఉన్నాయండి. లా రిలేటెడ్ సంబంధించింది, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మనం భాగ్యస్థానం చూస్తాము, అలాగే అష్టమ స్థానం కూడా చూస్తామండి. బాగానే ఉంది. అంటే అష్టమ స్థానం బాగుండడం వల్ల మీకు తలవంతలముగా వచ్చే ధనయోగము, శత్రుభయాలు లేకుండా ఉండడము ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అంటే 20వ తారీఖుని చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడమే కారణం అండి.
చంద్రుడి భాగ్యస్థానం ఉండడం వలన విదేశాలు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా భద్రత ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, అలాగే లాయర్స్, డాక్టర్స్ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్ర ప్రభావము 21, 22, 21st and 22nd ఆయన మీ దశమ స్థానంలో ఉంటాడు. అంతేకాకుండా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది. అంటే మీ వ్యాపారాల ద్వారా, మీ ఉద్యోగాల ద్వారా ధన సంపాదన మీకు మెరుగుపడుతుంది. అంటే కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 12వ భావంలో శని ఉన్నాడు కదా, 12వ భావంలో శని, రాహువులు కూడా ఉన్నారు. శని రాహువులు 12వ భావంలో శారీరక శ్రమ కలిగిస్తారండి. అలాగే బుధ శుక్రుల కాంబినేషను, బుధ శుక్రులతో పాటు శని కూడా, శని శుక్రుల కాంబినేషన్ కూడా అంత అద్భుతమే కాదు. విపరీతమైన ప్రయాణాలు చేస్తారు. మీ మనసు కంట్రోల్లో ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే శనితో కలిసిన శుక్రుడు 12వ భావన తప్పు. అంటే చెడు అలవాట్లు, చెడు స్నేహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కంట్రోల్గా ఉండాలి. అమ్మవారి పూజలు చేసుకుందాం. ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషన్ వలన చాలా మంచి యోగం కలుగుతుంది మీకు. ఎక్కువగా శుక్రుడు వలన, శుక్రుడు రాహుతో కనెక్ట్ అయి ఉండడం వలన ఈ వారంలో మీరు విదేశ పర్యటన చేసి తీరుతారు. అందున చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ధనం కూడా విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అన్న సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి. ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పి అంటాం కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాం, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారికి పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం. ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.